హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మీకు రోజు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మనకు దగ్గరలో జరగబోతుందని మీకు ఆల్రెడీ చెప్పున్నా. ఇక్కడ ఏమంటే మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి 4 సబ్జెక్టుల్లో ప్రధానమైనటువంటి ఒక సబ్జెక్టు మనకి ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ మనకు ఉంది. ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రతి ఒక్కరూ మనకి మార్కెట్లో దొరికే పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు, బడ్జెట్ సర్వే, వివిధ మ్యాగజైన్స్ మీరు ఆల్రెడీ చదువుకో ఉంటారు. ఇండియన్ ఎకానమీకి భయం లేదు పుస్తకాలు. ఇప్పుడు ఏపీ ఎకానమీకి ఏ పుస్తకం చదవాలి సార్ అనేది విద్యార్థుల సమస్య. చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేశారు, కొంతమంది కాల్ చేసి అడిగారు, ఏపీ ఎకానమీకి ఏ పుస్తకం చదవాలి సార్ అనే మాట అడుగుతున్నారు. ఏపీ ఎకానమీకి పుస్తకం అంటూ ప్రస్తుతం మార్కెట్లో ఉంది. ఆ పుస్తకం తెలుగు అకాడమీ పుస్తకం. తెలుగు అకాడమీ పుస్తకాన్ని చదవండి. తెలుగు అకాడమీ పుస్తకాన్ని చదవండి. తెలుగు అకాడమీ పుస్తకం చదివేటప్పుడు తెలుగు అకాడమీ పుస్తకంలో గత గవర్నమెంట్కి సంబంధించి, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్లు, గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి విధి విధానాలకు సంబంధించి ఆ తెలుగు అకాడమీ బుక్లో మెన్షన్ చేసి ఉంది. వాటిని చదవకండి. స్టాక్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మనకి తెలుగు అకాడమీ పుస్తకంలో ఫస్ట్ చాప్టర్ అదే. ఆ తెలుగు అకాడమీ పుస్తకం ఫస్ట్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని మీరు బాగా చదవండి. ఏపీ హిస్టరీ లాస్ట్ యూనిట్ అదే. మనకి ఇప్పుడు ఏపీ ఎకానమీ ఫస్ట్ యూనిట్ కూడా అదే. దీంట్లో గత ప్రభుత్వం ఏమైనా విధి విధానాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయి కదా, వీటిని చదవకూడదు. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, 2024 జూన్ మాసంలో ఏర్పాటైనటువంటి నూతన ప్రభుత్వం అనగా ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రస్తుతం వరకు అంటే మెయిన్స్ జరిగే వరకు ఆ ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటుందో రోజు మనం పేపర్ చూసి ఎప్పటికప్పుడు కరెంట్ అప్డేట్ ఖచ్చితంగా రాసుకోవాలి. ఏపీ ఎకానమీకి సంబంధించి రెండో విషయం. నెక్స్ట్ మూడో విషయం సంబంధించి మనకి సర్వే మరియు బడ్జెట్ అంటే ఏపీ సంబంధించి సర్వే, ఏపీకి సంబంధించి బడ్జెట్ మనకి రిలీజ్ అయ్యేట్టు చదువుకుంటే ఓకే. కానీ ప్రస్తుతానికి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు ప్రభుత్వం. ఏపీ ఎకానమీ సర్వేలు కూడా విడుదల చేయలేదు. నెక్స్ట్ మంత్ ప్రవేశపెడతాము అంటున్నారు. అది మనకు తెలియదు. అంటే లాస్ట్ ఇయర్ కాదు, అంతకంటే ముందు ఇయర్ సంబంధించి సర్వే ప్రస్తుతం మనకు అవైలబుల్లో ఉంది. అది గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి సర్వే. దాన్ని అంతగా చదవకండి. బడ్జెట్కి సంబంధించి ఇప్పుడు ఏదైనా కొత్తగా బడ్జెట్ వస్తే దాన్ని చదవాలి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఒకవేళ నెక్స్ట్ మంత్లో ప్రభుత్వం ఏదైనా బడ్జెట్ కానీ సర్వే కానీ విడుదల చేస్తే వాటిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇప్పుడు ఏపీ ఎకానమీకి ఏమేమి చదవాలంటే, ఒకటి తెలుగు అకాడమీ బుక్ చదవండి. తెలుగు అకాడమీ బుక్లో లాస్ట్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు ఉన్నా కూడా వాటిని చదవద్దు. నెక్స్ట్ రెండో పాయింట్, అందులో స్టాక్ ఉంటుంది తెలుగు అకాడమీ పుస్తకంలో, వాటిని చదవండి. మనకి నెక్స్ట్ రెండవది కరెంట్ అప్డేట్. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కరెంట్ అప్డేట్ బాగా రాసుకోండి, బాగా చదవండి. నెక్స్ట్ మూడవది, నెక్స్ట్ మంత్లో సర్వే బడ్జెట్ ఒకవేళ వస్తే వాటిని ఖచ్చితంగా బాగా చదవండి. ఈ మూడే ఏపీ ఎకానమీకి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు, మనకు సంబంధించినటువంటి అంశాలు. అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఏపీ ఎకానమీ చదివేదానికి మాకు ఏ పుస్తకం చదవాలి సార్, అందులో ఏం చదవాలి సార్, తెలుగు అకాడమీ పుస్తకంలో ఏం చదవాలి సార్, ఏం చదవకూడదు సార్, మాకు డౌట్గా ఉంది, కొద్దిగా చెప్పండి సార్ అని అంటే, మన ఏపీ ఎకానమీకి సంబంధించి అంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన కాకుండా నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలుగు అకాడమీ బుక్లో స్టాక్ పాయింట్ వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రత్యేకంగా ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో మనకి పీడిఎఫ్ నోట్స్ని పెడుతున్నా.
మరియు అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏపీ ఎకానమీకి సంబంధించి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. నూతన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా తెలుగు అకాడమీ పుస్తకాలు, మనకు వచ్చేటువంటి కరెంట్ అప్డేట్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని మనకి ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగినది. ఒకసారి గమనించండి. కేవలం 499 రూపీస్ మాత్రమే ప్రస్తుతం ఇస్తున్నాం. ఓకేనా? అప్ టు ఎగ్జామ్ వరకు మీకు బిట్లు కరెంట్ అప్డేట్ అందించే బాధ్యత నాది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 1000 బిట్లను తీసుకురాబోతున్నాను. జీకే 300 బిట్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ 700 బిట్స్ ఉంటాయి. వీటిని చదివితే డిఎస్సికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 100% సరిపోతుంది. ఇవి చదవాల్సినవి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డౌన్లోడ్ ది ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ యాప్.